యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే నా ఫ్లాట్ ఉంది, ఈ అపార్ట్మెంట్ ఉంది చూస్తున్నారా హౌస్. ఈ ఇల్లుని నేను అమ్మేద్దామని డిసైడ్ చేశాను. నేను నిషా కలిసి మేము డిసైడ్ చేసాం ఈ అపార్ట్మెంట్ అమ్మేద్దామని. మీరు అనుకుంటున్నారు అమ్మేయడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు. పెద్దగా రీజన్ అయితే ఏం లేదు, బట్ మేజర్ రీజన్ ఏంటంటే Still wonder how, yeah. You always హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం 8 o'clock అయింది, ఉదయం మార్నింగ్ 8 అయింది. అండ్ ఇవాళ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నేను ప్లాన్స్ ఫిక్స్ చేసి ఉన్నాను. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే నా యాక్టివా ఉంది. ఇంతకుముందు బ్లాగ్లో కూడా నేను చెప్పాను, డూడుల్కి వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఆ టైంలో నేను నా యాక్టివా రిపేర్ చేయించాలి, ఎందుకంటే వీడిని ఎక్సర్సైజ్ చేయించాలంటే నేను ఎక్కువ వాకింగ్ చేయలేకపోతున్నాను. వీరికి వాకింగ్ తీసుకెళ్ళాలి, డూడుల్కి వీరికి వాకింగ్ తీసుకెళ్ళాలి, సపరేట్గా అందరం తీసుకెళ్ళాలంటే నా వాకింగ్ ఎక్కువ అయిపోతుంది. బట్ డూడుల్కి అవసరం అంత వాకింగ్ వాడు సరిపోవట్లేదు, అంటే అంత ఎక్సర్సైజ్ వాడు సరిపోవట్లేదు. సో యాక్టివా రిపేర్ చేపిస్తే ఏమైందంటే యాక్టివాలో నేను వాడిని వెనకాల పరిగెత్తిస్తాను. సో వాడిది రన్నింగ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది, వాడు ఎలాగో చాలా హైపర్ యాక్టివ్ డూడుల్. సో అందుకనే బెటర్ నేను యాక్టివా రిపేర్ చేపిస్తానని డిసైడ్ చేశాను. బ్రో, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? ఓకే, సరే, ఎంతసేపట్లో వస్తావు? ఓకే, రైట్. రితిక్ నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. 8:30 అరౌండ్ ఆ టైంకి వస్తా అన్నాడు. మేము బయలుదేరుతాం ఇక్కడ నుంచి. యాక్టివా షోరూమ్ వెళ్తాం, యాక్టివా సర్వీస్కి ఇస్తాను, రిపేర్ చేపిస్తాను ఇవాళ ఎలాగైనా. ఎనీవేస్, బండి ఒకసారి యాక్టివా క్లీన్ చేసేద్దాం. చాలా తుప్పు పట్టేసి ఉంది దీని మీద, సో చాలా డస్టీగా ఉంది. చాలా అంటే 3-4 months అయింది దీన్ని తీసి. సో ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసేద్దాం రితిక్ వచ్చే లోపల. యాక్టివాని అయితే క్లీన్ చేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి కొంచెం రెడీ అయిపోదాం. కాసేపట్లో రితిక్ కూడా వచ్చేస్తాడు. అంతలో దాని తర్వాత కలిసి మేము యాక్టివాని తీసుకువెళ్తాం. Hey bro, what's up? Good morning. ఇప్పుడు సాహసం చేయబోతున్నాం. రితిక్ ఏమో తోస్తా అంటున్నాడు ర్యాంప్ లో. ఓ మై గాడ్, కమాన్ రితిక్ బ్రో, కమాన్. జీవితం అంటే ఓ కష్టం. మధ్యలో అయ్యా షిట్. రితిక్ నేను సాహసం చేస్తాం, ఇలాగే హైవేలో బండిని తోసుకుంటూ వెళ్తాం. స్పీడ్ మాత్రం 40 స్పీడ్. వీడు ఇంకా స్పీడ్, అరే 50 చేస్తాడు. ఓ మై గాడ్. సర్వీస్ అంటే కంప్లైంట్ ఉంది అంతే, కొన్ని కంప్లైంట్ రిపేర్ చేయండి. వెళ్ళిపోవడం ముందుకి. ఎక్కడ పెట్టాలి? సో బండి అయితే సర్వీస్ సెంటర్లో ఇచ్చేసాను ఇప్పుడు. అండ్ కొన్నిసార్లు నాకు చిరాకేసిద్ది, కొంతమంది మనుషులు ఏంటంటే బ్రెయిన్లెస్గా మాట్లాడతారు.
అది ఏంటంటే యాక్చువల్లీ నా యాక్టివాకి ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ కింద నుంచి మొత్తం లీక్ అయిపోతుంది. ఆన్ చేయగానే మొత్తం లీక్ అవుతుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడు నాకు, మీరు పెట్రోల్ వేయించుకొని రావాలి. అరే వేయించుకొని వస్తే ఆల్రెడీ 300 పెట్రోల్ ఉంది, అదే కింద మొత్తం పడిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి వేయించుకొని రాను, వేసినా వేస్టే కదా. ఆయన ఏమన్నాడు, పెట్రోల్ వేయించుకొని రావాలి. సెన్స్లెస్గా మాట్లాడతారు కొన్నిసార్లు. ఎందుకు ఇలాంటి మనుషుల్ని ఎంప్లాయీగా పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. ఇది కొంచెం పర్సనల్, నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ అనుకున్నాను వద్దు, షేర్ చేయను అనుకున్నాను. బట్ ఇప్పుడు అనిపించింది మీరు నా ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళే కదా, అయితే షేర్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే నా ఫ్లాట్ ఉంది, ఈ అపార్ట్మెంట్ ఉంది చూస్తున్నారా, హౌస్. ఈ ఇల్లుని నేను అమ్మేద్దామని డిసైడ్ చేశాను. నేను నిషా కలిసి మేము డిసైడ్ చేసాం ఈ అపార్ట్మెంట్ అమ్మేద్దామని. మీరు అనుకుంటున్నారు అమ్మేయడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు. పెద్దగా రీజన్ అయితే ఏం లేదు, బట్ మేజర్ రీజన్ ఏంటంటే జస్ట్ వీరి వల్ల ఏంటంటే మేము విజయవాడ షిఫ్ట్ అవుతున్నాము. నిషా ఆఫీస్ దగ్గరలో ఉన్న ఇల్లు ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సో అందుకనే ఈ ఫ్లాట్ అమ్మేసి విజయవాడ షిఫ్ట్ అవుతాము. సో ఈ ఫ్లాట్ మొత్తం నేను ఇచ్చేస్తున్నాను. ఇది మొత్తం హౌస్ టూర్ చూపిస్తున్నాను మీకు. మెయిన్ ఇది షూ ర్యాక్ ఏరియా, అండ్ దాని తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపల ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద హాల్ ఉంటుంది. హాల్లోనే మనకి ఇలా ఒక యూనిట్ నేను తయారు చేసాను. అండ్ దాని తర్వాత సోఫా కూడా ఇచ్చేస్తున్నాను. టీవీ యూనిట్ ఇలా ఉంటుంది. బ్యాక్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రతి చోట ఏసీ కనిపించేది, అన్ని చోట్ల ఏసీ ఇస్తున్నాను. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్లో కూడా కబర్డ్స్, డ్రెస్సింగ్ యూనిట్స్, ఏసీ మొత్తం ఇస్తున్నాను. బెడ్ సైడ్ కబర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మొత్తం చూస్తున్నారా, ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా. ఇక్కడ ఓపెన్ చేస్తే వాష్రూమ్, పెద్ద వాష్రూమ్. ఇంకో సెంటర్ లైట్ కూడా ఉంటుంది, నేను ఆన్ చేయలేదు. ఇది వాష్రూమ్ ఉంటుంది మొత్తం. టోటలీ లగ్జరీ అపార్ట్మెంట్. అండ్ దిస్ ఇస్ డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా. ఇలాగే ఎదురు చూస్తున్నారు డైనింగ్ ఏరియా ఇది. అండ్ ఇప్పుడు వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ ఏరియాకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. దీనిలో మీరు చూస్తున్నారా, వుడెన్ ఫ్లోరింగ్తో ఉంటుంది. కబర్డ్స్ అంతా చేసాము. కర్టెన్స్ ఓపెన్ చేస్తే మీకు వ్యూ కనిపిస్తుంది. ఇది బెడ్ బ్యాక్ లైట్. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు మొత్తం హైవే వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. సో దిస్ ఇస్ ద హోల్ హైవే వ్యూ. కెమెరాలో మనకు కనిపించట్లేదు, బట్ రియాలిటీలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా ఒకటి ఉంది. డ్రెస్సింగ్ ఏరియా, కబర్డ్స్ కూడా ఉన్నాయి, స్టోరేజ్ స్పేసెస్. దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్. ఇది కొంచెం పెద్దది కంపారిటివ్ టు గెస్ట్ బెడ్రూమ్లో. దీంట్లో కూడా ఏసీ ఉంది, హాల్లో కూడా ఏసీ ఉంది. దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. అండ్ దిస్ ఇస్ కిచెన్ ఏరియా, మాడ్యులర్ కిచెన్ మొత్తం. ఇది మొత్తం ప్రొవైడ్ చేస్తున్నా. కిచెన్లో కూడా ఏసీ ఉంది, అది కూడా ఇస్తున్నాను. అండ్ అలాగే డైనింగ్ పక్కన వాష్ బేసిన్ ఉంది. ఇది బాల్కనీ. సో మీరు చూడొచ్చు బాల్కనీలో కూడా మీకు వ్యూ ఎలా కనపడుతుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాను, కానీ చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం. అండ్ ఇది వాషింగ్ ఏరియా, కనెక్టింగ్ ఉంటుంది మొత్తం బాల్కనీ అండ్ వాషింగ్ ఏరియా. సో చూశారు కదా, ఇది మొత్తం హౌస్ టూర్ నేను చేశాను. అండ్ గత 2 రోజుల నుంచి నేను కొంతమందికి కూడా కాంటాక్ట్ చేసి చెప్పాను కూడా, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పాను ఇలా సేల్ పెట్టానని. అండ్ అటు ఇటు స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవరైనా ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. మెసేజ్ చేస్తే నేను రిప్లై అవుతాను. అండ్ ఎవరికైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మిడ్ వ్యాలీలో ఇక్కడ నా అపార్ట్మెంట్ ఉంది. కొంచెం
సో గైజ్ యాక్టివా ఫైనల్లీ తీసేసుకున్నాను అండ్ డూడల్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. ర్యాపిడోలో వచ్చాను నేను ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్ నాకు చాలా బాగా నచ్చింది. ర్యాపిడో అయినా మంచి కోఆపరేట్ చేశాడు. లేదు తీసుకెళ్దాం అలా ఏం చెప్పలేదు, ప్రేమగా సార్ కూర్చొని తీసుకెళ్దాం పర్లేదని ప్రేమగా డూడల్ చూసుకున్నాడు. హీ వాజ్ అ వెరీ నైస్ గాయ్. అండ్ మోర్ ఓవర్ డూడల్ని కూడా తీసుకురావడం కారణం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్తా. వాడికి బ్లడ్ టెస్ట్ ఉంది, యాక్చువల్లీ నిన్నే చేయాల్సింది, బట్ నా దగ్గర 2-వీలర్ లేదని దానివల్ల నేను కార్లో కూడా ఏం తీసుకొస్తాను, కార్లో ఇంటీరియర్ లోపలంతా ఇటు చెత్త చేస్తాడని వాడిని కార్లో తీసుకురాలేదు. అండ్ యాక్టివాని రిపేర్ చేస్తాను, రిపేర్ కూడా బాగా చేస్తారు. బ్రేక్స్ అండ్ ఆల్ లైక్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్, చాలా బాగా అయిపోయింది. బండి కూడా సాలిడ్గా ఉంది. ఫుల్ రష్ ఉంది ఇక్కడ, చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారు. ఆ ఆటోలో, ఈ కార్లో, ఆ కార్లో, వెనకాల ఆటోలో, ఎన్ని బండ్లు చూడండి. కస్టమర్స్ ఇక్కడ వెయిటింగ్, నేను వెయిటింగ్. ఓ మై గాడ్. గుడ్ బాయ్. నాకేం లేదు. क्यों बुढ़ा ऐसे क्यों करता है तू? आप खुद को क्या हो गया आपको? बस ये लगवा दो, बस छोटू सा है. क्या हुआ? ये लगवा दो ना. इधर इसमें इधर जंप. సో ఫైనల్లీ డూడల్ది టెస్టింగ్ కూడా నేను ఇచ్చేసాను. వీటి బ్లడ్ తీసేసి ఇక్కడ బ్లడ్ టెస్ట్కి రిపోర్ట్కి ల్యాబ్కి ఇచ్చేసాను. ఒక వారంలో రిపోర్ట్ వస్తుంది. సో 1 వీక్ కోసం వెయిట్ చేద్దాం ఇంకా. Mama. Say bola.